ంచిన నేపథ్యంలో ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అక్కడ పర్యటించారు. అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయం, అమరావతి రాజధాని శంకుస్థాపన ప్రాంతమైన ఉద్దరన్ రాయుని పాలెం, ఏపీ హైకోర్టు, ఐఆర్ఎస్, ఐఏఎస్ బిల్డింగ్ల ప్రాంతాలను పరిశీలించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో 12 ప్రాంతాలను తక్షణమే పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాలను పర్యటిస్తున్నామని, ఈ రోజుతో అమరావతి పనుల పునఃప్రారంభం మొదలైంది అంటున్న ఏపీ సీఎస్ తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. అమరావతిలో ఎక్కడైతే పనులు నిలిచిపోయాయో ఆ ప్రాంతంలో ప్రస్తుతం సీఎస్ నీరబ్ కుమార్ పర్యటిస్తున్నారు. వారి మాటలను మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఏదైతే మీరు శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చూశారు, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తే? అదే చెప్తున్నారు ఈ రోజే క్లీన్ అయింది, ఇప్పుడు కొంచెం పని మొదలైంది. నేను చెప్తున్నాను, చాలా సంతోషంగా హర్షంగా ఉన్నాను. నేను చెప్పను కానీ దీనికంటే చాలా మంచిగా చేయాలి. ఇప్పుడు కొంచెం స్లోగా వర్క్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీరు ఈ పర్యటన కొనసాగుతుంది? ఏ ఏ ప్రాంతాలు మీరు పరిశీలిస్తున్నారు? కొన్ని 10-12 ప్లేసెస్ వెళ్ళి చూస్తాను. ఒకటి ఇక్కడ వచ్చాను, తర్వాత సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ కి వెళ్తాను, 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కి వెళ్తాను, MLA MLC మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్ కి వెళ్తాను, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్, తర్వాత సెక్రటరియట్ అండ్ GAD టవర్స్, హైకోర్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్, NGO క్వార్టర్స్, గ్రూప్ D ఆఫీసర్స్ క్వార్టర్స్, అది అంతా చూడడానికి పోతాను. అంటే గతంలో హైకోర్టు ఏదైతే పనులు నిలిచిపోయిన కూడా మొదలు పెట్టండి అని చెప్పేసి పదే గత ప్రభుత్వానికి చెప్పింది కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎప్పుడు మొదలు పెడుతున్నారు సార్ పనులు? ఇది మొదలు పెట్టేశాము, క్లీనింగ్ అంతా పని స్టార్ట్ చేసేసాము. కానీ స్వేరింగ్ ఇన్ సెరిమనీ తర్వాత మనము కరెక్ట్ గా రివ్యూ చేసి ఏ పనులు ముందు చేయాలి, ఎట్లా ప్లాన్ చేయాలి, అదితో చూసుకుని చేస్తాము. అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంత ఐరన్ కానీ ఇతర మెటీరియల్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాయి, వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నారు? అది పేపర్లో చూశాను, సిఆర్డీఏ వాళ్ళు ఆపేశారు ఇప్పుడు అనుకుంటున్నాను. కరెక్టే కదా? ఇప్పుడు ఆపేశారు కదా, ఇప్పుడు షిఫ్టింగ్ అంతా అయిపోయి ఇప్పుడు ఆగిపోయింది కదా. సో ఇప్పుడు ఆల్రెడీ ఆగేశారు. ఇప్పుడు చూసుకొని ఎంత మెటీరియల్ పోయింది అగైన్, బికాస్ వీఆర్ స్టార్టింగ్ ద వర్క్, ఇట్ హ్యాస్ టు బి బ్రాట్ అండ్ హూఎవర్ హెస్ షిఫ్టెడ్ ఇల్లీగలీ డెఫినెట్లీ వీల్ హ్యావ్ టు టేక్ సమ్ యాక్షన్ ఆన్ దట్. అయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలా ఉంది? అది ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. ఇప్పుడు చెప్పాం కదా మీకు, గన్నవరంలో ఎయిర్పోర్ట్ దగ్గరకి మొత్తం ఏర్పాట్లు చేస్తున్నాము. పోలీస్ తరఫుని పార్కింగ్ కోసం, ప్రైమ్ మినిస్టర్ విజిట్ కోసం, మిగతా చీఫ్ మినిస్టర్స్, కాన్సల్ జనరల్స్ అందరు విజిట్ కోసం, అట్లాగే ప్రజల కోసం, ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కోసం, ఇంకా మినిస్టర్స్ అందరూ వస్తారు. అది అట్లా అందరి కోసం మన ఏర్పాట్లు చేస్తున్నాము. సార్, అమరావతి పరిధిలో ఉన్నటువంటి కొన్ని ఆఫీసుల్లో ఏదో రికార్డులు మిస్ అవుతున్నాయని చెప్పేసి తెలిసింది. దీనికి సంబంధించి యాక్షన్ తీసుకున్నారు? అంటే ఇప్పుడు ఎక్కడో మనకి డౌట్స్ వస్తున్నాయి, మన రికార్డ్స్ అంతా సీజ్ చేసి పెట్టేస్తున్నాం. మనం కరెక్ట్ గా చూసుకొని చేసేస్తాము. ఏదైనా మిస్సింగ్ అవుతే కన్సర్న్డ్ ఆఫీస్ ఈజ్ రెస్పాన్సిబుల్. వీ విల్ నాట్ కీప్ క్వైట్ ఆన్ దట్. సార్, అమరావతి రైతులకి గత 2 సంవత్సరాలుగా డబ్బులు రావట్లేదు ప్రభుత్వం నుంచి వచ్చినట్లు, అవి ఎప్పుడు విడుదల చేస్తారు? నేను అదే ఇప్పుడు చెప్పాను. ఇది స్వేరింగ్ ఇన్ తర్వాత సీఎం గారు అందరూ మీటింగ్ చేసి మనము ఎంత ఫైనాన్స్ రివ్యూ చేసి తప్పకుండా ఇవ్వాలి నేను చెప్తున్నాను. కానీ టైం అది అంతా మన ఫండ్స్ పొజిషన్ ప్రకారంగా చూసుకొని చెప్తాను. సార్, R5 జోన్ అది వ్యతిరేకంగా ఉంది అమరావతి రైతులకి. ఇప్పుడైతే మరి దాని మీ పరిస్థితి ఏంటి? అమరావతి R5 జోన్ ఏమైనా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు నేను ఇది కొత్తగా వచ్చింది కదా R5 జోన్. సో R5 జోన్ కొత్తగా వచ్చింది. ఇప్పుడు మళ్ళా చూద్దాం ఎట్లా ఉంది అది. ఓకే, కోర్టులో ఉందే. ఓకే, చూద్దాం. నేను ఇప్పుడు ఏం చెప్పలే. ఓకే, అయితే మొత్తం మీద చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే అమరావతిలో ఎక్కడైతే నిర్మాణాలు నిలిచిపోయి ఆ ప్రాంతంలో సీఎస్ నీరబ్ కుమార్ అయితే పర్యటిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ రోజు నుంచే పనులు ప్రారంభించామంటూ కూడా నీరబ్ కుమార్ చెప్పడంతో అమరావతి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో ఏడుకొండలు, BRK న్యూస్, అమరావతి నుండి.